ఛానల్. టుడే టాపిక్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్. ఆ సింపుల్ ప్రెజెంట్ గురించి మనం ఇంతకుముందు వీడియోలో మనం చాలా వాటికి తెలుసుకున్నామండి. కానీ ఇప్పుడు కొత్తగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ సింపుల్ ప్రెజెంట్ మనకి అకార్డింగ్ టు ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం కాకుండా మనల్ని కొంచెం ఏమర్పరిచే విధంగా కొన్ని వెర్ఫార్మ్స్ అయితే మనకి ఉంటూ ఉంటాయి. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రెజెంట్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అని ఎస్ఆర్ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఐ అని, తర్వాత V1 అని, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ అని మనం ఈ విధంగా చదువుకుంటే ఉంటే మనకి ఈజీగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇవి కూడా సింపుల్ ప్రెజెంట్ కిందే వస్తాయి. ఏంటంటే అవి సబ్జెక్ట్ ఇక్కడ ఐ, నెక్స్ట్ వన్ వచ్చేసరికి యామ్, వెర్బ్ 1, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. అంటే ఈజ్, యామ్, ఆర్ ఇవి కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ లో ఉపయోగిస్తూ ఉంటాం. ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ హియర్ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను. వి ఆర్ దేర్, మేము అక్కడ ఉన్నాము. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ పెన్. ఇట్ ఈస్ పెన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది పెన్ను. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇది కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ కిందే వస్తుంది. ఎందుకంటే మెయిన్ వెర్బ్, ప్రిన్సిపల్ వెర్బ్ మనం జనరల్ గా తెలుసుకునే ఏంటంటే ఆస్క్, బ్రింగ్ అండ్ కమ్, డ్రింక్ ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ వెర్బ్స్ అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఐ యామ్ హియర్, ఐ యామ్ హియర్ అని మనకి ఇక్కడ V1 అండి. ఇది కూడా V1 కిందే ఉంటుంది. నెక్స్ట్ వన్ వి ఆర్ దేర్, ఇది కూడా అంతే. మనకి ప్రెజెంట్ ఇక్కడ వచ్చరికి we are, ఇది కూడా V1 కిందే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ పెన్, ఇట్ ఈస్ ఆల్సో మనకి అకార్డింగ్ టు ఫార్ములా. ఇది ఏ ఫార్ములానో మనకి ఎందుకంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటాం అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ లో కూడా ఈజ్, యామ్, ఆర్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ కదా, మనకి అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారం అయితే. కానీ ఇక్కడైతే మనకి ఈ విధంగా మెయిన్ వర్బ్ లేకపోయినా సరే సింపుల్ ప్రెజెంట్ లో కూడా మనం వీటిని ఉపయోగిస్తుంటాం. వీటిని మనం ఏం చెప్పుకుంటామంటే బీ ఫార్మ్స్ అని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. నౌ దెన్ హ్యావ్ ఆర్ హ్యాజ్, ఇవి కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ లోనే ఉంటుంది. హ్యావ్ ఆర్ హ్యాజ్ అంటే పొసెషన్ అంటామండి. పొసెషన్ అంటే కలిగి ఉన్నాము. పొసెషన్ మనకంటే ఏంటంటే కలిగి ఉన్నాము. ఐ హ్యావ్ ఏ కార్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. జనరల్ గా అయితే హెల్పింగ్ వర్బ్ అనుకుంటూ ఉంటాం, కానీ ఇదే ఇక్కడ మెయిన్ వర్బ్ గా మనకి ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ వర్బ్ గా చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ V1 ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ఆల్సో సింపుల్ ప్రెజెంట్. మనకి జనరల్ గా అయితే మెయిన్ వెర్బ్స్ ఉపయోగించినప్పుడు ఇవి కూడా హెల్పింగ్ వెర్బ్స్ కూడా మెయిన్ వెర్బ్స్ గా ఉపయోగపడతాయి. ఇక్కడ కాన్సెప్ట్ అదే. ఐ హావ్ ఆ కార్, నాకు ఒక కారు ఉంది. అండ్ వీ హ్యావ్ సమ్ మనీ, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంత డబ్బులు ఉన్నాయి. హీ హాస్ 2 sons, అతనికి 2 కుమారులు ఉన్నారు, అతనికి 2 కొడుకులు అని చెప్తుంటాం. హీ హాస్ ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్టయితే మనకి హీ, షీ, ఇట్, రామ్ అయితే వాటికి హాస్ ఉపయోగించుకోవాలి. హీ హాస్ 2 sons. ఇక్కడ హీ అనే సబ్జెక్ట్, తర్వాత V1. జనరల్ గా ఏదైనా న్యూస్ పేపర్ చదివేటప్పుడు, బుక్స్ చదివేటప్పుడు మనకి ఏమనుకుంటామంటే హీ హాస్ వచ్చేసరికి మనం ఏమనుకుంటామండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములా గుర్తొస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది మెయిన్ వెర్బ్ గా ఉపయోగపడుతుంది. హీ హాస్ టన్స్. ఇక్కడ హీ హాస్ ప్లస్ V3 ఉందనుకోండి, V3 ఉంటే మనకి అప్పుడు హీ హాస్ కంప్లీటెడ్. హీ హాస్ కంప్లీటెడ్ అంటే V3 అవుతుంది. హీ హాస్ డ్రంక్, అతను తాగాడు. హీ హాస్ ఫాలెన్, అతను పడిపోయాడు. ఇలా ఈ విధంగా హీ హాస్ గాన్, హీ హాస్ కమ్, ఈ విధంగా మనకి ఉంటే హ్యాస్ ప్లస్ V3 హ్యావ్ హాస్, తర్వాత వీ హ్యావ్ రీచ్డ్ V3 కనుక ఉంటే మనం అప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ గా అనుకోవాలి. కానీ ఇక్కడ అటువంటి ఏమీ లేవు. షీ హాస్ అ హౌస్, ఆమెకు ఒక ఇల్లు ఉంది. కలిగి ఉన్నామని సందర్భంలో కూడా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చరికి కెన్ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ లో ఉపయోగిస్తుంటాం. చూడండి ఇక్కడ ఐ కెన్ జంప్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ V1 వస్తుంది, ఇక్కడ V1 వస్తుంది. కెన్ అనేది హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఐ కెన్ జంప్ ఓవర్ ద వాల్, ఐ కెన్ జంప్ ఓవర్ ద వాల్, నేను ఆ వాల్ పై నుంచి దూకగలను, నేను చేయగలను, ఎబిలిటీ. అండ్ హీ కెన్ స్విమ్, అతను ఈదగలడు.
దే కెన్ లిఫ్ట్ ద బాక్స్, వారు లిఫ్ట్ చేయగలరు, వాళ్ళు ఆ బాక్స్ ని ఎత్తగలరు. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. కెన్ కూడా మనకి ఈ సింపుల్ ప్రెజెంట్ లను ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ మే. ప్రిన్సిపల్ మే కమ్ ఎనీ టైమ్. మే అంటే రావచ్చు, మే అంటే బహుశా రావచ్చు. ప్రిన్సిపల్ మే కమ్ ఎనీ టైమ్, ఎప్పుడైనా రావచ్చు. షీ మే యూజ్ యువర్ మొబైల్, షీ మే యూజ్ యువర్ మొబైల్, మీ మొబైల్ ఆమె ఉపయోగించవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం. తర్వాత ఇంకెక్కడ ఉపయోగిస్తుంటాం అంటే ప్యాసివ్ వాయిస్ లో ఉపయోగిస్తూ ఉంటాం. ఐ ఆమ్ జాయిన్డ్ ఇన్ హాస్పిటల్. ఇక్కడ ఒకసారి మీకు ఐ ఆమ్ జాయిన్డ్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ యామ్ ఆర్ వచ్చి V3 వచ్చింది అనుకోండి, ప్యాసివ్ వాయిస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐ ఆమ్ జాయిన్డ్ అంటే ఏంటి, నేను జాయిన్ కాబడ్డాను, నన్ను జాయిన్ చేశారు. ఇన్ హాస్పిటల్, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అనే సందర్భంలో చెప్తుంటాం. ఇక్కడ ఒకసారికి జనరల్ గా ఏమవుతుందంటే ఇప్పుడు ఐ జాయిన్ అని అనుకోండి, ఈజ్ యామ్ ఆర్ లేకపోతే ఏమవుతుంది, నేను జాయిన్ చేశాను అని అర్థం. కానీ ఇక్కడ ఐ ఆమ్ జాయిన్ అంటే నేను జాయిన్ కాబడ్డాను అనే సందర్భం. షీ ఈజ్ థ్రోన్ అవే, షీ ఈజ్ థ్రోన్ అవే అంటే ఏంటంటే ఆమె నెట్టివేయబడుతుంది. ఒక రోజు కదండి. సింపుల్ ప్రెజెంట్ అంటే ఎవ్రీడే, ప్రతిరోజు చేసే పనుల్ని మనం సింపుల్ ప్రెజెంట్ లో చెప్పాలి. ఈ ఒక్క టెన్స్ కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు లాంగ్వేజ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. మీరు అర్థం చేసుకుంటూ చదివితే ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ మనదవుతుంది. అర్థం చేసుకోకుండా అకార్డింగ్ టు ఫార్ములాస్ ప్రకారంగా, టెన్సెస్ ప్రకారంగా ఉన్నట్టయితే మీకు లాంగ్ రన్ ఎక్కువ కాలం లాంగ్వేజ్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. షార్ట్ కట్స్ ఏమి ఉండవండి లాంగ్వేజ్ కి, కానీ నేర్చుకుంటే ఏమవుతుందండి, షార్ట్ కట్ అవుతుంది, అప్పటికప్పుడే గుర్తుంటుంది. ముందు మనకి అవి లాంగ్ రన్ లో ఉపయోగపడాలంటే మీరు ఏం చేయాలంటే ఇటువంటి చిన్నవి కూడా మీరు నేర్చుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. దే ఆర్ నెగ్లెక్టెడ్ బై పేరెంట్స్, వారు నెగ్లెక్ట్ చేయబడుతున్నారు పేరెంట్స్ చేత అనే సందర్భంలో మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఐ యామ్ అని, వీఆర్ అని, ఇట్ ఈస్ అంటే జనరల్ గా న్యూస్ చదివేటప్పుడు కానీ, నెక్స్ట్ వన్ ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఇదే టెన్స్ అని మీరు కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇది కూడా సింపుల్ ప్రెజెంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.